వార్డ్ నెంబర్ 10 కౌన్సిలర్ పక్కనే ఆయుర్వేదిక్ హాస్పిటల్ పక్కల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొంతమంది ఇల్లు కడుతున్నారు. తాండూరు టౌన్ ఈరోజు తాండూరు బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు అధికార పక్షానికి కౌంటర్ ఇస్తూ ఏదైతే సాయిపూర్లో 20 గజాల స్థలంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పశువుల పాకను నిర్వహిస్తే అట్టి పాకను మున్సిపల్ సిబ్బంది తొలగింప చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పేదవాళ్లపైనే ప్రతాపం చూపిస్తున్నారని, తాండూరులో ఎన్నో సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములున్న అటువంటి వాటి జోలికి వెళ్ళడం లేదని, బడాబాబులను చూసి భయపడుతున్నారని, మరి అటువంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవడం లేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడుతూ లక్షల రూపాయలు కిరాయిలు వసూలు చేస్తుంటే మీరు కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ మరి పేదవాళ్లపై ప్రతాపం చూపిస్తున్నారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కౌంటర్ ఇస్తూ ఏం మాట్లాడారో మీరు చూడండి. 2 రోజుల క్రితం వార్డ్ నెంబర్ 9లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మరి మా ఫ్లోర్ లీడర్ కలిసి ఒక దళిత కుటుంబం 20 గజాల స్థలంలో మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ సిబ్బంది కలిసి జేసీబీ తీసుకెళ్ళి దాన్ని పక్కన దువ్వడం జరిగింది. అట్టి విషయంలో ఒక చిన్న ప్రెస్ మీట్ అక్కడ మా ఫ్లోర్ లీడర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మేము కూడా ఉన్నాము. దాన్ని పట్టుకొని నిన్న మున్సిపల్ కౌన్సిలర్, వార్డ్ నెంబర్ 10 కౌన్సిలర్ మరియు వార్డ్ నెంబర్ 11 కౌన్సిలర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్టి విషయంలో నేను శ్రీకాంత్ గారిని ఒకటే చెప్తున్నా, మీకు రాజకీయం ఈ 20 గజాల పైన ఉందా, లేకుంటే మళ్ళీ వేరే విషయంలో ఏమైనా ఉన్నదని అడుగుతున్నాం. అదేవిధంగా తాండూరులో సర్వే నెంబర్ 111లో మీ రాజకీయం ఇక్కడ వెళ్ళింది. సర్వే నెంబర్ 135లో 40 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. చట్టబద్ధత కలిగిన కొన్ని భూములు ఉండగా మరి వేరే కూడా దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీసు సర్వే నెంబర్ 135లో ఉన్నాయి. మీ అక్కడ మీ నెత్తి పని చేయవచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 123లో ఆంధ్ర బ్యాంక్ ఎంట ప్రభుత్వ భూమి 1200 గజాల భూమి ఉంది. మళ్ళా మీకు అక్కడికి అది గుర్తు రాకొచ్చిందని అడుగుతున్నాను. సర్వే నెంబర్ 130లో 36 గుంటల భూమి ప్రభుత్వ భూమి మున్సిపాలిటీ ముందర ఉంది. అక్కడ మీకు గుర్తు రాకొచ్చిందని అడుగుతున్నాను. సర్వే నెంబర్ 7లో షాయిపూర్లో అదే మనకు వార్డ్ నెంబర్ 10 కౌన్సిలర్ పక్కనే ఆయుర్వేదిక్ హాస్పిటల్ పక్కల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొంతమంది ఇల్లు కడుతున్నారు. అది గుర్తు రాకొచ్చిందా అని మీకు అడుగుతున్నా. మీకు నేను ఇంకా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి. సర్వే నెంబర్ 52లో అది కూడా ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. అది మీకు అర్థం కాకొచ్చిందని అడుగుతున్నాను. ఏదో ఒక సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం మానుకోండి, సబ్జెక్ట్ ఉన్న విషయం మాట్లాడండి. తాండూరు నడి బొడ్డులో పట్టణంలో 4 ఎకరాలలో ఒక మార్వాడికి చెందిన ఫ్యామిలీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని దాదాపు నెలకు 28 లక్షల రెంట్ వస్తుంది వాళ్ళకు. అది ఇడిచిపెట్టి 28,000 గజాల ఉన్న వాల్యూ భూమిని ఎండబడి అంటే చాలా బాధాకరం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఒక పేద దళిత కుటుంబ భూమి ఉన్నది. వాళ్ళు బర్రెలు, ఆవులు, మేకలు అక్కడ కట్టుకుంటున్నారు. 70 వేస్తే పిల్లర్ వేసి కన్స్ట్రక్షన్ చేయలేదు కదా. ప్రభుత్వ భూమిలో ఎన్నో డబ్బాలు ఉన్నాయి. మళ్ళీ అవి మొత్తం తీస్తున్నారు మీరు. కాబట్టి ఈ చిన్న విషయాలపైన రాజకీయం చేయొద్దని చెప్పి నేను దయచేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. 6 నెలలైంది మున్సిపల్ కౌన్సిల్ చేసి ఇంతవరకు ఎలాంటి వార్డులో డెవలప్మెంట్ లేదు. కావున దాని మీద దృష్టి పెట్టుండి మేము కూడా దానికి సహకరిస్తాం. ఈ చిన్న విషయాల్లో కూడా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ మీద మీరు డమ్మీ ఓట్లను గెలిచిందని చెప్పడం జరిగింది. మన డమ్మీ ఓట్లతో మేము మాకు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్న దాంట్లో మేము డమ్మీ ఓట్లతో గెలిచినామని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఆ విధంగా ఉంటే మన వార్డ్ నెంబర్ 10లో మీరు గెలిచి 380 మెజార్టీ పైతో సిగ్గుతో గెలిచినారని చెప్పారు కదా. మరి అక్కడ కూడా డమ్మీ ఓట్లతో మా చైర్మన్ క్యాన్ గెలుస్తున్నాయి కదా, గెలవలే కదా. కాబట్టి అది మొత్తం అబద్ధాలు చెప్పడం మానుకోండి. ఏదైతే నిజం ఉందో అదే మాట్లాడండి. ఈ 20 గజాల మీద దృష్టి పక్కన పెట్టేసి వేరే విషయాలు మాట్లాడని చెప్తున్నాను. నువ్వు గెలిచి కనీసం అక్కడ వార్డు తిరగని పరిస్థితిని కోఆప్షన్ సభ్యుడు అక్కడ తిరుగుతున్నాడు. అక్కడ నువ్వు తిరగడానికి అసలు నీకు టైం ఏమాత్రం లేదు. నువ్వు చాలా బిజీలో అందరికీ తెలుసు. కావున దయచేసి డెవలప్మెంట్ విషయంలో మీరు డెవలప్మెంట్ చేయండి, దాన్ని మీరు సహకరిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా మన వేణు కౌన్సిలర్ గారు కూడా ఎమ్మెల్యే పేరు కూడా తీసుకొని చెప్పారు.
మొన్న మీటింగ్లో అక్కడ ఎమ్మెల్యే పేరు కానీ చైర్పర్సన్ పేరు కానీ ఎవరి పేరు తీసుకోలేదు. మున్సిపల్ కమిషనర్కి టౌన్ ప్లానింగ్ సిబ్బంది విషయంలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయంలో మాట్లాడుతున్నాం. మాకు ఎమ్మెల్యేతో కానీ చైర్పర్సన్ కానీ ఏం చెప్పడం లేదు. అఫీషియల్గా ఏం వర్క్ నడుస్తుంది? నా వార్డు నెంబర్ 7లో ఎన్టీఆర్ కాలనీలో ఒక రోడ్ని కబ్జా చేసి ఒక ఆయన పలకలు కొట్టింది. అట్టి విషయంలో నేనే పోయి స్వయంగా పోయి కామెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. కాబట్టి మాకు మున్సిపల్ సిబ్బందికి ప్రాబ్లం జరిగింది కాబట్టి మేము చెప్తున్నాం, ఆ విషయం చెప్తున్నాం తప్ప చైర్పర్సన్ విషయంలో కూడా మేము మాట్లాడలేదు, ఎమ్మెల్యే విషయంలో కూడా మేము మాట్లాడలేదు. కాబట్టి కమిషనర్ గారిని మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విషయంలో మాట్లాడడం జరిగింది. మొన్న వార్డ్ నంబర్ 9లో నరేష్ అనే వ్యక్తి దాదాపుగా 40 నుంచి 45 సంవత్సరాల నుంచి అక్కడ కొద్ది ప్రభుత్వ స్థలం ఉంది, లేదని కాదు. కాకపోతే ఆ భూమిని గత 40-45 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ షెడ్ వేసుకొని ఉండడం జరిగింది. అయితే రీసెంట్గా కేవలం వ్యక్తిగత కారణాల వల్ల ఆయన టార్గెట్ చేసి ఆ డబ్బాని మళ్ళీ ఇబ్బందులకు గురి చేసి డబ్బాని తీయడం జరుగుతుంది. అయితే మేము డబ్బాని తీయకపోవడానికి కూడా మేము తప్పు పట్టట్లేదు. తీయండి, సంతోషం. డబ్బాని మేమే దగ్గరుండి తీపిస్తాం, మా ఫ్లోర్ లీడర్ గారు దగ్గరుండి తీపిస్తాం. అంతకుముందు తాండూరులో చాలా సర్వే నంబర్లు మా కౌన్సిలర్లు చెప్పినట్టు 111 సర్వే నంబర్, 130 సర్వే నంబర్, 135 సర్వే నంబర్, 123 సర్వే నంబర్, 52 సర్వే నంబర్, దీంట్లో చాలా రకాలుగా కబ్జాలు జరుగుతున్నాయి. 20 గజాల జాగా గుర్తుకొచ్చినప్పుడు 100 కోట్ల జాగా ఎందుకు గుర్తుకు రావట్లేదు? తాండూరు పట్టణ నడిబొడ్డున ఒక ప్రముఖ వ్యాపారి దాదాపు 4.5 ఎకరాలలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి లీజ్ పేరు మీద తీసుకొని ఈరోజు లక్షల రూపాయలు కిరాయి తింటున్నాడు. మీకు ఆ దృష్టికి రాకొచ్చింది. 111 సర్వే నంబర్లో భారీ ఎత్తున షటర్లు కట్టి కిరాయిలు అడ్వాన్స్ వసూలు చేసి కరెంట్ పర్మిషన్ మున్సిపల్ నుంచి లేకుంటే కూడా కరెంట్ పర్మిషన్ తీసుకొని మరి పర్మిషన్ లేకుండా కూడా కరెంట్ సప్లై ఇచ్చి డబ్బులు వసూలు చేస్తారు. దానిపైన ధ్యాస లేదు. ఫ్లోర్ లీడర్ గారు ఆ వార్డులో ఏదో పేద రైతున్నాడు, పేద వ్యాపారి ఉన్నాడని చెప్పి అది అక్కడ చెప్తే 4 కౌన్సిలర్ టైం తీసుకొని వచ్చి, సంతోషం మీరు ఇట్లా రెస్పాండ్ అయినందుకు ధన్యవాదాలు మీ 4 కౌన్సిలర్లకు. మేము ఒక విన్నపం మా తరఫున ఏంటంటే తాండూరులో ఇంకా చాలా ఉన్నాయి, పార్టీలకు అతీతంగా మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాతో రావడానికి సిద్ధంగా ఉండండి. చాలా ఉన్నాయి కబ్జాలు, వాటిపైన మనం దృష్టి పెడదాం, ప్రభుత్వ భూమిని కాపాడదాం. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మా ఫ్లో లీడర్ గారికి చెప్తాం, అక్కడ ఎవరైతే వ్యక్తి కబ్జా చేసినో ఆయనకు కూడా చెప్తాం, ఆ డబ్బా కూడా మేమే దగ్గరుండి తీపిస్తాం. కానీ దానికన్నా ముందు తాండూరులో రోడ్లపైన ఎన్ని ప్రభుత్వ భూములలో ఎన్ని డబ్బాలు అన్నీ మీరు తీయాలి. ఇప్పుడు దాదాపుగా మున్సిపల్కు ట్యాక్స్ ఎగ్గొట్టే డబ్బాలు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీరు గమనించాలి. అంతేగాని ఏదో మారుమూలల ఒకటి జరిగిందని చెప్పి మీరు ఇవ్వడం కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా అస్సలు పోకండి. వ్యక్తిగతంగా పోవడం వల్ల రాజకీయం అనేది చాలా చెడ్డగా అయిపోతుంది. వ్యక్తిగత కారణాలు ఉంటే మీరు వేరే విధంగా చూసుకోండి, రాజకీయపరంగా చూసుకుంటే మాత్రం తప్పది. ఇంకో విషయం ఏంటంటే మా సోదరులు చెప్తున్నారు దొంగోట్లు వేసుకొని గెలిచిందని చెప్పి. మరి దొంగోట్లు వేసుకొని గెలిస్తే మిగతా మీ 12 మంది మీ కౌన్సిలర్లను గెలిచినాం, అందరం దొంగోట్లు వేసుకున్నామా? మీరు 24 మంది గెలిచినారు, మరి రూలింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ అవి అని చెప్పి మీరు అందరు దొంగోట్లు వేసుకున్నారా? ప్రజాస్వామికంగా ప్రతి ఒక్క ప్రజలు మాకు ఇష్టపడి మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము ఇదే మా మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు దొంగ ఓట్లు అవుతున్నాయని చెప్పి పోలింగ్ బూత్లోకి పోతేనేమో కాదు మేము సవ్యంగా ఉన్నామని చెప్పింది మీరే, మీ ఎమ్మెల్యే గారు. అప్పుడు రోహిత్ రెడ్డి గారి పైన అబాండాలు చేసింది మీరే. మళ్ళీ ఈరోజు మీరేమంటారు? ఆ రోజేమో మేము సవ్యంగా జరిగిన ఎన్నికలని చెప్పింది మీరు, ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు ఏమంటున్నారు? దొంగోట్లతో గెలిచిన అంటున్నారు. అంటే ఆ రోజు చెప్పింది అబద్ధమా, ఈరోజు చెప్పింది అబద్ధమా? మీరే ఒక క్లారిటీ తీసుకోండి. మేమేమంటున్నాం, ప్రజలు మాకు నిబద్ధతో మమ్మల్ని ఎన్నుకున్నారు, వాటికి కట్టుబడి ఉన్నాం, ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాం. అంతేగాని ఈ వ్యక్తిగత కారణాలు తీసుకొని వచ్చి దొంగోట్లతో గెలిచినావు, ఆ ఓట్లతో గెలిచినావు, ఒక్కోటితో గెలిచినా విజయమే. దాన్ని గమనించాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అంతేగాని ఒక మహిళను నువ్వు దొంగోట్లతో గెలిచినావు, నువ్వంతా నువ్వు ఓట్లు వేసుకున్నావు గెలిచినావు అంటే మరి మిగతా మొత్తం మీరే గెలిచేది ఉండే. మీకు లేదా? మీదే కదా రూలింగ్ గవర్నమెంట్, సీఎం జిల్లా ఉన్నది. ఇది సీఎం జిల్లా, స్పీకర్ జిల్లా, రూలింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి మీకు అడ్డేముండే? మీరు కూడా చేసుకున్నారు, మీకు మా పైన అనుమానం ఉంటే. అంతేగాని గెలుపుని స్వీకరించాలి, ఓటమిని అనుభవంలాగా తీసుకోవాలి. అంతేగాని వ్యక్తిగత కారణాలు చేయకండి దయచేసి. మరొకసారి కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ప్రతి ఒక్కరం కూడా మేము కబ్జాలకు వ్యతిరేకం. మేము ఏమంటున్నామంటే ఆ డబ్బా కొరకు మీరు వచ్చి మాట్లాడడం నిజంగా చాలా సంతోషకరం పరిణామం. అట్లా చాలా ఉన్నాయి, కలిసి అడుగుతాం. మేము నిర్మమాటంగా చెప్తున్నాం, పత్రికాముఖంగా
మాకు పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ భూములను కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కలిసి నడుద్దాం, కలిసి చేద్దాం. అంతేగాని ఈ చిన్న చిన్న విషయాలను పెద్ద భూతద్దంలో పెట్టి ప్రజలను తప్పుదో పట్టియొద్దు. ముఖ్యంగా ఎదుటివారితో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. మనం ప్రజలు ఎన్నుకోబడ్డాక మనం కౌన్సిలర్లమైన మీ స్థాయిలో మనకు ప్రజల దీవెనలు మన పైన ఉన్నాయి. మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు గమనిస్తుంటారు. కాబట్టి మనం ఏం మాట్లాడినా కూడా ఆచితూచి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న భాష మాట్లాడాలి. అంతే తప్ప ఏదో మనం ఎదుటి వాళ్ళ మెప్పు పొందాలని చెప్పి ఇంకో విధంగా అని చెప్పి అట్లా ఎప్పుడు కూడా దయచేసి మాట్లాడొద్దు. మీరు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి కౌన్సిలర్ అయ్యారని చెప్పి మాకు కూడా మీ పైన చాలా గౌరవం ఉంది. కానీ ఆ గౌరవాన్ని మనం కాపాడుకునేది కూడా మన చేతుల్లోనే ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఆ ఒక్క డబ్బకు మేము చెప్తున్నాం కదా ఫ్లో లీడర్ గారికి, మా బీఆర్ఎఫ్ ఫ్లో లీడర్ దీప నరసింహ గారికి చెప్పి మేము రిక్వెస్ట్ చేసి ఆ డబ్బా తీపిస్తాము. కానీ ఆ డబ్బా కన్నా ముందు తాండ్రుల్లో ఉన్న దాదాపు ప్రతి ఒక్క ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ప్రాపర్టీ ఏమవుతుందో మనం అంతా కలిసికట్టుగా కాపాడదాం. వాటన్నిటితో పాటు ఈ డబ్బాను కూడా తీపిద్దాం. మేము ఒప్పుకుంటున్నాం కదా, దానికి కూడా మీ దృష్టి అట్లా ఉంటే తప్పకుండా చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేసి ముగిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముఖంగా తాండూరు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఉన్న వార్డ్ నంబర్ 9లో నిరుపేదలైన దళితులు గత 40 సంవత్సరాలుగా బర్రెలు గొర్రెలు కాచుకుంటూ వాళ్ళ జీవనోపాధి బతుకుతున్నారు. ఆ ఒక 20 గజాల స్థలాన్ని వాళ్ళు ఒక షెడ్డు, ఒక మేకల షెడ్డు కానీ ఒక ఆవుల షెడ్డుగా కానీ మార్చుకొని పాలు అమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు. మున్సిపల్ సిబ్బంది షెడ్డును నిర్దాక్షిణ్యంగా ఉన్నవై తొలగించడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు? కోట్లాది రూపాయలు తాండూరులో ప్రభుత్వ భూములు చేతులు మారుతుంటే నిరుపేదలైన ఈ పాల వ్యాపారాలు చేసుకునే దళితులపైన ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా మీరు అణిచివేయడము ఎంతవరకు సబబని తాండూరు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, అధికారం శాశ్వతం కాదు. ఇది మీరు గమనించాలి. అధికారం శాశ్వతం కాదు. ఈరోజు మీరు ఉంటారు, రేపు ప్రజలు నడుచుకుంటే ఇంకో పార్టీ ఉంటుంది. ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారిని ప్రజలు పట్టం కడతారు. అధికారం శాశ్వతం అనుకొని మీరు చేస్తున్న ఈ ఒంటెద్దు పోకడలు తాండూరు ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్త. మీరు చేసే ఇలాంటి అరాచకాలు ప్రజలంతా గమనిస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి కానీ, చైర్మన్ గారికి కానీ, అధికారులకు కానీ నిరుపేదల జోలికి పోకుండా మీరు మొన్న మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరూ సాయిపూర్ 9వ వార్డులో ఏదైతే ఎస్సీ వర్గానికి చెందిన పేదల డబ్బా, ఏదైతే జీవన ఉపాధికి వేసుకున్న డబ్బా, ఏదైతే వాళ్ళ స్థలం కేటాయించిన స్థలంలో వేసుకున్న డబ్బాలో వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం గొర్రెలను బర్రెలను అందులో ఉంచడం జరిగింది. స్థానిక మున్సిపాలిటీ సిబ్బందులు, అలాగే టౌన్ టీపీఓ గారు వీళ్ళు అక్రమంగా వాళ్ళపైన ఆ డబ్బా తీయడానికి జేసీబీతో కూల్చడానికి వెళ్ళి అక్కడ స్థానిక ఎవరైతే ఎస్సీ వర్గానికి చెందిన తన ఒక మహిళ పైన అరాచకంగా బిహేవ్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు కేటాయించిన స్థలం ఏదైతే వాళ్ళ 20 గజాల స్థలం ఏదైతే ఉందో ఆ 20 గజాల స్థలం పైన వాళ్ళు జీవన ఉపాధి చేసుకుంటుంటే అసలు ఓర్చుకోలేక మీకు చెప్పిన బయట ఏదైతే సర్వే నంబర్లు ఉన్నాయో బయట అక్రమాలు పడుతున్న ఈరోజు భూమి స్థలాలు ఏదైతే గవర్నమెంట్ భూములు అక్రమంగా కట్టడాలు కడుతున్నా వీళ్ళకి ఆపకుండా అడ్డుకోకుండా ఆ దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు పేదల డబ్బాని కూల్చే విధంగా చూపిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరూ గవర్నమెంట్ స్థలాలను కాపాడాలి, గవర్నమెంట్ స్థలాలని ఎక్కడ పోకుండా ఎవరు కూడా అరాచకంగా దాన్ని కబ్జా గురి కావద్దనేసి
బీఆర్ఎస్ పార్టీ అందరు కౌన్సిలర్లు వెళ్ళి కమిషనర్ గారికి మా డిపిఓ గారికి అందరికీ చెప్పడంతో వాళ్ళ దృష్టి ఏదైతే సర్వే నెంబర్ 111 కానీ 130 సర్వే నెంబర్ కానీ 135 సర్వే నెంబర్ కానీ ఇవన్నీ వాళ్ళ దృష్టి గవర్నమెంట్ స్థలం అది ఉన్నదని చెప్తే ఆ గవర్నమెంట్ స్థలాన్ని కాపాడుకోవడానికి ఆ స్థలాన్ని అక్రమంగా కట్టడం అలాగే కట్టుకోవాలనేసి కట్టుకునే విధంగా మమ్మల్ని ప్రజల్లో తప్పుదోవ పట్టించేటట్టుగా సాయిపూర్లో ఉన్న 9వ వార్డులో ఎస్సీ కులానికి చెందిన స్థలంలో వాళ్ళ జీవనోపాధికి చేసుకుంటున్న దాని లోపల అక్రమంగా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్న పబ్లిక్కి. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ కౌన్సిలర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పేదల పక్షాన ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది. పేదలకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా పోరాడతామని ఈ యొక్క ప్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం.